నేను అనుకుంటే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నేను అడుగుతా నీకు 4 పెళ్ళాలు ఉండాలని చెప్పేసి మీరు పర్సనల్గా రావద్దు. ఏదున్నా పర్సనల్గా వస్తే మేము పర్సనల్గా ఎత్తాల్సి వస్తూ ఉంది. మనం ఈ విధంగా అధికారంలోకి వచ్చినారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏ విధంగా కూడా ప్రజల పరంగా వచ్చిన వాళ్ళు కాదని చెప్పేసి కూడా అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా 11 సీట్లు వచ్చాయని చెప్పేసి అధైర్యపడలే. ఏదన్నా ధైర్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడైతే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మన కార్యకర్తల సహకారంతో విజయవంతాలు చేసుకుంటూ పోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ కాలే. మనకి అధికారం లేకపోయినా కూడా ప్రజలు కార్యకర్తలు తరలిస్తారు, అండగా నిలబడినారు. ఏదున్నా పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలని, సోషల్ మీడియా వాళ్ళని, రాష్ట్రంలో అరాచకాలు ఎన్నో రకాలుగా రేపులు జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళల రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఉందని కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిటికీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంది భయపడుకోకుండా. ఎందుకు భయపడతాం? ఏ విధంగా ఉన్నా కూడా మనం ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి ధైర్యం? ఇది పార్టీ కార్యకర్తల ధైర్యం అని చెప్పేసి, నాయకుల ధైర్యం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచకాలను కూడా ఏదన్నా ఉన్నా ప్రజా సమస్యలు తీసుకుపోయి ఏం జరుగుతా ఉందని చెప్పేసి అడగని పోయి సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేస్తా అన్నాడు. ఎక్కడ చూపిస్తారు? ఎక్కడుంది కబ్జా? అడిగి ప్రజలే పోవాలి. కానీ 24 గంటలు మీరు అదే అడుగుతా ఉంటే 24 గంటలు ఆ మహానుభావుడు అదే చెప్తా ఉంటాడు. కబ్జా అంటాడు, దౌర్జన్యం అంటాడు, కేసులు అంటాడు. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా మన మీద బురుజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది మాట్లాడినారు కబ్జాలని. ఎక్కడైనా 20 నెలలైంది నిరూపించామా అంటే నిరూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉంటే కదా మన పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, కానీ ప్రజలకు సహకారం ఇస్తారే కానీ ఎప్పుడు కూడా దోచుకునే పరిస్థితి ఆ పార్టీ చేయలే. అనవసరంగా మన బురుజల్లే కార్యక్రమం చేశారే కానీ ఏ రకంగా కూడా ఎవరు కూడా అన్యాయం జరగలే. ఎవరికి అన్యాయం జరిగినా రాండి అని పిలుపునిచ్చినా కూడా ఎవరు రాలే. జరిగింటే అది వచ్చేది. జరగనప్పుడు ఏ విధంగా వస్తారు వాళ్ళు? జరగలేని దాన్ని జరిగినట్లుగా సృష్టించుకొని వీళ్ళంతా ఊహించుకొని ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆధార్ కార్డు మార్చి కబ్జా చేశారు, బతికుండవాన్ని చంపి కబ్జా చేశారు, గవర్నమెంట్ స్థలాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలుగా జెండాలు నాటుతూ ఉన్నారు పోయి. మళ్ళీ ఎప్పుడైనా మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఎక్కడైనా జెండాలు పాతున్నారా? దౌర్జన్యాలు చేశారా? ఎప్పుడప్పుడు మనం ఖండించుకుంటా వచ్చాం. ఏదో ఆటోలో పట్టుకొని మాట్లాడతారు వీళ్ళంతా కూడా. ఆటోలో పట్టుకొని మాట్లాడి ఆటో ఏదో మాట్లాడని చెప్పేసి దౌర్జన్యంగా ఎత్తుకుపోయి కొట్టాను. నా పిల్లోడే చెప్తా ఉన్నాడు, సాహెబ్ ఆయన ఏమీ చేయలేదు మాకి, కొంతమంది వేరే వ్యక్తులు చేశా అని చెప్పినా కూడా మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఏమీ లేదు కదా వీళ్ళకి, చెప్పుకోలేక ఏమీ లేక ఏ విధంగా కూడా వీళ్ళు చేసే పరిస్థితి చూస్తా ఉంటే కోడిగుడ్లు తింటారు, పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లో తింటారు, ఇసుకలో తింటారు, గర్సులో తింటారు, రిజిస్టర్ ఆఫీస్లో తింటారు, రెవెన్యూ ఆఫీస్లో తింటారు, బ్రాంతి షాప్తో తింటారు, కాంట్రాక్ట్లో తింటారు, రియల్ ఎస్టేట్లో తింటారు, నీళ్ళు అమ్మేవంతో తింటారు. ఏ విధంగా లారీలు ఆపి నిలదీస్తారు. ఇసుక అన్ని దందాలే ఈరోజు చదువుతాను. ఎప్పుడైనా ఆ దాంట్లో నేను ఒకటే అడుగుతాను ప్రజలకి, రియల్ ఎస్టేట్ రూపాయి ఇచ్చినారా? లేకపోతే ఇది ఇసుక వాళ్ళు ఎప్పుడైనా తోలినామా? బ్రాంతి షాపులతో ఎప్పుడైనా అన్ని మా కూడా గవర్నమెంట్తో నడిపినా కాబట్టి ఏ విధంగా కూడా ఏమి చేయలే. కోడిగుడ్లు పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు కూడా ఈరోజు తింటా ఉన్నారంటే ఇంతకైనా నీచం లేదు. ఏదైనా ప్రెస్ వాళ్ళు అడిగితే కొన్ని విషయాల్లో 1,50,00,000 ముట్టిందంటే నేను అలాంటి పని చేయను అని చెప్తాడు. ఏదో రుజువుంటా ఏమన్నీ ప్రజలు తెలుస్తూ ఉంటుంది ఏమనేది. ఏదున్నా ఏమన్నా రుజువులు ఉన్నాయి మా మీద? మళ్ళీ రుజువు లేకపోయినా మాట్లాడుతూ ఉన్నారు. నేను అనుకుంటే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నేను అడుగుతాను నీకు 4 పెళ్ళాలు ఉండాలని చెప్పేసి. మీరు పర్సనల్గా రావద్దు. ఏదున్నా పర్సనల్గా వస్తే మేము పర్సనల్గా ఎత్తాల్సి వస్తూ ఉంది. నీవు ఏం చేసినా నీ కర్మ నువ్వు అనిపిస్తావు, ఖచ్చితంగా అనిపిస్తావు, తప్పేంలే.
ఎందుకంటే ప్రజలు కూడా విసుగున్నారు. ఏదో నీ మాట్లాడినంత మాట్లాడిన అట్రాక్షన్ చేసే విషయాన్ని అందరూ గమనించినారు. అప్పట్లో ఏ రకంగా ఆలోచన చేసినా కూడా నీ మీద ప్రజలకి అసూయ కలిగింది. అప్పుడే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఈ మాటలు వినలేక ప్రజలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడైతే అప్పుడు ఎమ్మెల్యేది వస్తే ఏదో చెప్తాడేమో, గొప్పలు చెప్తా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే పక్కకు దుప్పుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఏదున్నా నిజాలు చెప్తే కదా ఎప్పుడైనా, ఒకటే నిజాలు చెప్పాలా. ఏదైనా ఉన్నా చూసి మేము మా ఆయంలో చెప్తాం గట్టిగా. మెడికల్ కాలేజ్ వచ్చింది, బైపాస్ రోడ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము, మా మహిళా ఉర్దూ కాలేజ్ కట్టించినాము, రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాము, ఈరోజు ఈద్గా కూడా శాంక్షన్ చేసినాము. ఏదున్నా కూడా రామజల డెవలప్మెంట్ చేసినాము. ఆ రోజుల్లో మున్సిపాలిటీ ద్వారా రోడ్లు వేసినాము, ప్రజల్లో తిరిగినాము, గడప గడప తిరిగినాము. మీలాగా అధికారంలోకి వచ్చిన 15,500 ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచలే. ఎక్కడ కూడా డెవలప్మెంట్. ఇప్పుడు ఉండే డిగ్రీ కాలేజ్కి బిల్డింగ్ కట్టని చెప్తాను, ఎన్నోసార్లు చెప్పినాను. ఇప్పుడు ఉండే డిగ్రీ కాలేజ్కి బిల్డింగ్ కట్టండి, శాంక్షన్ 5 ఎకరాలు చేసినాం అప్పట్లోనే. అదే కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ ఉంది. దానికి స్టాఫ్ తీసుకోవాలండి అంటే తీసుకొచ్చాక యోగ్యత లేదు మీకు. అసెంబ్లీలో మాట్లాడితే ఇంతపోవడం ఇంతలో చెప్తారు. అసెంబ్లీలో ఏం మాట్లాడు? 0 అవర్లో మాట్లాడితే ఏముంది? అది రికార్డ్ అవుతుంది. దాని నుంచి నీకు సమాధానం వస్తుంది, కానీ దాని నుంచి నీకేం కూడా దాని పరిష్కారం కాదే. అది ఏది కాదు అది. ఎందుకంటే ప్రజల నాయకులు అనుకుంటున్నారు 0 అవర్లో మాట్లాడే ఏం చేస్తామంటే ఆదోన్లో మమ్మల్ని చూడాలని చెప్పేసి మాట్లాడతాం. అది కాదు కావాల్సి ఉండేది. ఏం మాట్లాడి 15 అంశాల మీద మాట్లాడితే ఆదోనికి ఉపయోగపడడం ఏదైనా ఉందే? ఏం ఆదోని యువత గురించి మాట్లాడినావా? ఆదోని నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఆదోని డెవలప్మెంట్ గురించి మాట్లాడినావా? ఆదోని రోడ్ల గురించి మాట్లాడినావా? ఆదోని మెడికల్ గారి గురించి మాట్లాడినావా? ఏమ్మా ఆదోని గురించి ఏం చెప్పినావు? ఏది ఉన్నా ఆదోని నీకు ప్రజలు నీకు ఆశీర్వదించినారు కాబట్టి ఆదోని గురించి మాట్లాడాలి. నేను ఏదో స్టేట్లో మాట్లాడితే ఇన్ని ఏం ఉపయోగం ఉంది? ఈరోజు ఉపయోగపడే కార్యక్రమాలు మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది, కానీ ఆ 0 అవర్లో మాట్లాడితే అసలు ఉపయోగమే ఉండదు. అది మనం మాట్లాడి ఈడంతా సంఖ్యలు కొద్దుకుంటారు. అసెంబ్లీలో మాట్లాడాడో ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినాం, ఎందుకు మాట్లాడలే? ఎప్పుడైనా రికార్డు చూసుకుంటే కూడా మాట్లాడినట్టు ఉంటుంది. మాట్లాడినాం. ఎందుకంటే సీనియర్లు అయినట్లల్లా మాకు అవకాశం ఇలే అంతవరకే. కానీ మేము మాట్లాడినామని ఉత్త మాట్లాడి ఏం చేయాలి? మేము అసెంబ్లీలో మాట్లాడి మెడికల్ కాలేజ్ తెస్తామే, అలాగే అసెంబ్లీలో మాట్లాడి బైపాస్ రోడ్ తెస్తామే, అసెంబ్లీలో మాట్లాడి డిగ్రీ కాలేజ్ తెస్తామే, అసెంబ్లీలో మాట్లాడి పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తామే, అసెంబ్లీలో మాట్లాడి రంజాన్ బాగా చేస్తామే, అసెంబ్లీలో మాట్లాడి ఇది ఉర్దూ కాలేజ్ కట్టిస్తామే, అసెంబ్లీ కాలేజ్ రెసిడెన్షియల్ కట్టిస్తామే. ఏమున్నా కూడా ఈరోజు ఇన్ని విధాలుగా మేము ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఇవన్నీ తీసుకొచ్చాము. ఎందుకంటే పనితనం ఉండాలా. ఏదో మీరు ఇంటాలే అసెంబ్లీలో మాట్లాడుతా అంటే కొంతమంది బాణాలు ఇడుస్తారు. అదేం ఆనందం ఏమో లేదు, కానీ స్వీట్లు పంచుకొని తింటారు. ఏం ఒరిగిందని స్వీట్లు పంచుకుంటారు, ఏ విధంగా ఉందని చెప్పేసి సంతోషాన్ని పంచుకుంటా ఉన్నారు. ప్రజలకు ఏం ఉపయోగపడిందని చెప్పేసి మీరంతా కూడా ఆలోచన చేస్తారు. ఏది లేకపోయినా కూడా ఆడంబరాలతో అన్ని మాటలు చెప్పుకుంటా నీకేం కావాలా? కరెక్ట్గా ఉన్న రియల్ ఎస్టేట్లో కూడా పోయి నువ్వు కాలు పెట్టాల. పేపర్కి వచ్చింది, ఇంకొకటి ఉంది త్వరలోనే బయట. అదే 162 ఎవరి ద్వారా? అదే ఆల్రెడీగా 162 అనేది ప్రూఫ్తో సహా పెడతారు, ప్రాబ్లంలే. ఎందుకంటే ఆయన చేసిండే ఘనత ప్రజలకు తెలలా. ఏ విధంగా కూడా ఆయన చేసిండే పనులు ఎందుకంటే తెలియదులే అని చెప్పేసి పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతుంటాడు. నాకేమో తెలుసు చూడలేదు అని. అట్లా ఈయన ఎవరు నాకు తెలియలే అనుకుంటాడు. ప్రూఫ్తో సహా పెడతాను నేను. అదే అసలుకి 162 బాలాజీ ఎస్టేట్, మహేశ్వరి ఎస్టేట్, ఈ 2 ఎస్టేట్లోన ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. దాన్ని మళ్ళా ఈరోజు ఆన్లైన్ లెక్కించి పరిస్థితి చేశాడు మహానుభావుడు. అంటే ఇంతకంటే ఘోరంగా ఉందా? మళ్ళీ ఈయన చెప్తాడు 162, 630, 314 అన్ని కరెక్ట్గా ఉండే వాటినే ఈయన చెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఏదున్నా ఆయనకి ఏ విధంగా కూడా మనకి ఆయనకు ఆదాయం కావాలి. ఐందవ శంకారం ఎక్కడో విజయవాడ చేస్తే ఇక్కడ అందరికి ఫోన్లు చేస్తాడు. ఐందవ శంకారం విజయవాడ చేస్తూ ఉన్నారు. విశ్వ పరిషత్ సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన విషయాల్లో ఈయన తలదూసి అందరికి ఫోన్లు చేసి నేనే చెప్తాను చెప్పేసి చెప్తాడు. ఏదున్నా ఈయనకి అన్ని రకాలుగా ముట్టు చెప్పాలా.
ఏమి అందరికి చందాలు ఆడతాడు, నేను ఇట్లా చేస్తున్నా నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇంత దిగజారిన ఎమ్మెల్యే ఇంతవరకు మేము ఎవరు చూడలే. ఎప్పుడైనా ప్రజలను ఒకటే అడుగుతాను, ₹1 ఇచ్చిన వ్యాపారస్తులు కానీ, ₹1 ఇచ్చిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ₹1 ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి రుజువు చేస్తే సంతోషపడతాం. ఎక్కడైనా కబ్జా జరిగినా కానీ నేను చేసే పనిలే, నా అనుచరుడు చేసినా చాలు. నా అనుచరుడు చేసినా అన్నా కూడా దాని పరిస్థితి వేరే ఉంటాయి. ఎందుకంటే నా భయమే దండిగా ఉంది. మా వాళ్ళందరూ కూడా ఎక్కడ చేశారు, కబ్జాలు చేసే పరిస్థితి ఉందా? ఇంత మీడియా పెట్టుకొని, ఇన్ని పార్టీలు పెట్టుకొని కబ్జా చేస్తే ఊరుకో ఉంటారా? వాళ్ళతో ఏమి ఉండవా? అన్ని రకాలుగా ఏదో రకంగా దోచుకునే పరిస్థితిలో నువ్వు ఏదో చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి ఎవరో నేను చెప్పిందే వేదం లేదని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి కబ్జాల గురించి మాట్లాడితే కబద్దాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. దమ్ము ధైర్యం అంటే చూసేవా? నువ్వు దమ్ము ఉంది కదా, నీ గవర్నమెంట్ ఉంది కదా, ఎక్కడైనా కబ్జాలు జరిగినాయని చెప్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను. ఏం చేతగాంతనంత ఊరికి 24 గంటల కబ్జా, దౌర్జన్యము. స్వేచ్ఛగా బతుకుతుంటానంటే ఇప్పుడు స్వేచ్ఛగా ఎక్కడ బతుకుతాడు? స్వేచ్ఛ అనేది ఇప్పుడు లేకుండా పోతా అని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకంతా కూడా. అంతా దౌర్జన్యాలంట, కేసులంట, ఇష్టానుసారంగా ఆ రోజుల్లో మనం దౌర్జన్యం చేసామని చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నాడే మీడియాలో. నీకు సిగ్గుశరం ఉందే అని అడుగుతా ఉన్నాను నేను. ఏదున్నా కూడా నువ్వు చేసే పనులు కప్పిపుచ్చుకోవడానికి దొంగ అన్నట్లుంది. దొంగ నడుస్తాడు దొంగే, అట్లుంది నీ కథ. ఏదున్నా కూడా సోషల్ మీడియా పెడితే కొంతమంది ఆ పార్టీ నాయకులు ఏదోదే మాట్లాడాము, ఇష్టానుసారం మాట్లాడతారు. ఇప్పుడు అధికారం ఉందని మాట్లాడతారు, పర్వాలే, మేము కూడా ఓపిక పడతాం. రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఏ విధంగా కూడా ఓపిక పట్టాలో పడతాం. ఏదన్నా కానీ మాట్లాడినప్పుడు కొంత చూసి మాట్లాడి నేర్చుకోవాలి ఎవరైనా కానీ. నీవు తప్పు, నీ నాయకుడు తప్పు చేసి కూడా తప్పు అనే ధైర్యం కార్యకర్తకు ఉన్నప్పుడే ఏదైనా కానీ మంచి చేస్తారు. కానీ ఆ దమ్ము ధైర్యం లేకుండా మీరు కూడా ఆయనతో కలిసిపోయినారంటే ఆదోని ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే ఉన్నా. నాకే ఆదోని అంటే నాది అనేది ఒకటి ఉంటుంది, నీకెందుకు ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చినానికి నీకేదున్నా ఈ ఊరు కాకపోతే వలసలు పోయినట్లు అనమాట. ఇప్పుడు ఊరు కొలసలు వచ్చినా రేపు ఇంకో కొలసిపోతావు. అంతేగాని నాది అనేది నీకు ఉండదు. చెప్పుకునేదానికి గొప్పతనంగా చెప్పుకునేదానికి చెప్తావు, కానీ నీకు ఏముంది? ఏంటంటే నీ అదృష్టం కొద్దీ గెలిచావు ఏదో రకంగా. ఏదన్నా కూడా ఇప్పుడు 3 ఏళ్ళు భరించాల్సి ఉందే. ఏ రకంగా ఉన్నా కూడా నీవు అధికారం ఎమ్మెల్యేనే కాదనిలే. అధికారాన్ని ఏ విధంగా నీ మీద మంది మీద విరుచుకుపడేది కాదు అనవసరంగా. ఏమైనా ఉంటే చెయ్యి, ఏమీ లేకోకుండా ఊరికి అనవసరంగా ఏదో మాట్లాడితే నేను గొప్పగా మాట్లాడతాను అనుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళంతా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 20 నెలలు అయింది ఎక్కడికి పోకుండా ఇక్కడే కూర్చోయినాం. రాండి ఎవరైనా చూపిస్తారని చూపిదని చెప్పేసి. ఏ రకంగా కూడా ఏది కూడా కృష్ణమ్మ ఆ రోజు చిట్టా ఇప్పమ్మ అని చెప్తుంది. ఏదైనా చిట్టా ఇస్తా అంటే చిట్టా ఇప్పమ్మ. మా నుంచి కృష్ణమ్మతో మొదలయ్యేది కబ్జా అనేది. కృష్ణమ్మ మొదలు పెడితే ఎమ్మెల్యే మాట్లాడా, దేవిశెట్టి ప్రకాశం మాట్లాడా, దేవేంద్రప్ప మాట్లాడా. ఏ రకంగా మాట్లాడినా కూడా ఏదైనా ఉందా అంటే ప్రజలు చూస్తున్నారు. ఎక్కడైనా ఏదన్నా దొరుకుతుందేమో చేసి చాలా ప్రయత్నం చేశారు. ఏదైనా దొరుకుతుందేమని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఏం ఉపయోగం ఉందే? చేస్తే కదా. మా నాయనకి ముట్టినాం కాబట్టి మా నాయన పేరు చెప్పుకుంటాం కాబట్టి మంది పేరు చెప్పే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఏది కూడా ఆశించే పరిస్థితి లేదు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఆలోచించలే మేము ఎప్పుడు కూడా. ఏ ఒక్కరితో కూడా మేము చేయి చేపలే, నాకు లేదని చెప్పేసి. ఉన్న దాంట్లోనే 10 మందికి సాయం చేసుకుంటా పోతా ఉండే పరిస్థితి మాతో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితిలో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పరంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి, మహిళలకి, యువతకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ప్రతి వారు కూడా అన్ని విధాలుగా నా హృదయపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరు కూడా ఎప్పటికీ అండగా ఉంటుంది పార్టీ, నేను ఉంటా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ఏదున్నా ఎదురపడద్దండి. ఏదున్నా కూడా మనం ప్రజల్లో ఉంటాం.
ప్రజల్లో ఉంటేనే వాళ్ళకి అండగా నిలబడి ప్రజల్లో నుంచి మళ్ళా మన పరిస్థితి. మళ్ళీ ఈ విధంగా అధికారంలోకి వచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏ విధంగా కూడా ప్రజల పరంగా వచ్చిన వాళ్ళు కాదని చెప్పేసి కూడా అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా 11 సీట్లు వచ్చాయని చెప్పేసి అధైర్యపడలే. ఏదున్నా ధైర్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడైతే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మన కార్యకర్తల సహకారంతో విజయవంతాలు చేసుకుంటూ పోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ కాలే. మనకి అధికారం లేకపోయినా కూడా ప్రజలు కార్యకర్తలు తరలిస్తారు, అండగా నిలబడినారు. ఏదున్నా పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలని, సోషల్ మీడియా వాళ్ళని, రాష్ట్రంలో అరాచకాలు ఎన్నో రకాలుగా రేపులు జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళల రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఉందని కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిటికీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంది భయపడుకోకుండా. ఎందుకు భయపడతాం? ఏ విధంగా ఉన్నా కూడా మనం ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి ధైర్యం? ఇది పార్టీ కార్యకర్తల ధైర్యం అని చెప్పేసి, నాయకుల ధైర్యం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచకాలను కూడా ఎవరు కూడా లెక్క పెట్టే పరిస్థితులు లేకుండా అయిపోయింది. మొదట్లో భయపడినారు చాలా మంది, ఏదో జరిగిపోతాదేమో, ఎంతమంది మీద కేసులు పెడతారేమో, ఏదైనా మాకి ఇబ్బంది పెడతారని చెప్పేసి అనుకున్నా. ఇంతే కదా అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపినా కూడా ఎవరు భయపడలే. ఎవరింట్లో వాళ్ళు తింటా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ ఏం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏం ఒరిగింది లేదు, పెట్టింది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 హామీలు ఇచ్చినా కూడా ఆ పార్టీ నెరవేర్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3,30,000 కోట్లు దాటి 3,30,000 కోట్లు దాటిపోయింది ఇప్పటికే ఈరోజు అప్పులు చేసి. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడైనా ఏదైనా స్కీములకి ఇచ్చినామంటే స్కీములకి ఇచ్చిన పరిస్థితిలే. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు అప్పు చేసినా ఉపయోగకరంగా ప్రజలకు ఉపయోగపడింది, అభివృద్ధి జరిగింది. నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినాడు, నాడు నేడు హాస్పిటల్లో బాగా చేసినాడు, 17 మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఏ రకంగా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. 3,30,000 కోట్లు అప్పు చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా అందరు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా ఏ విధంగా ఖర్చు చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు. మొన్ననే కాకు కూడా చెప్పింది. ఆ కాకు విషయంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది. లో బడ్జెట్లో ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏ విధంగా కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అప్పుల పాలు అయిపోతా ఉన్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ విధంగా ఎప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ప్రజలు తప్పని చెప్పేసి చెప్పే పరిస్థితి కాదు. ఏదున్నా కూడా అలాంటి మోసాలు జరిగినాయి కాబట్టి ప్రజలు అనే పరిస్థితి కూడా లేదు. ఏదున్నా ఇప్పుడైనా మనం అన్ని విధాలుగా ప్రజల్లో ఉంటూ మన పార్టీని బలోపేతం చేసేదాన్ని కూడా మన పార్టీ కార్యకర్తల నాయకులు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింగిల్గానే పోటీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడా? ఆయన పార్టీ కాదు, సొంత పార్టీ కాదు, ఆయన పెట్టే పరిస్థితి లేదు. ఏదున్నా రామారావు మీద పోటీ పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. అదే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మన చిరంజీవి గారు పార్టీ పెట్టాడు. ఏమైంది? ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం చేశాడు. మళ్ళా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఏదో దమ్ము ధైర్యం ఉండి ఏదైనా సింగిల్గా పోటీ చేస్తా అంటే 2014లో చేసిపోయినాడు. ఒక్క సీటు కూడా గెలలేకపోయింది, ఒకే సీటు గెలిచింది. దాంతో ఆయన కూడా వెనకడిగేసినారు. సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా ముఖ్యమంత్రి నుంచి దించాలని చెప్పేసి ఉద్దేశంతోనే బీజేపీతో కుమ్మక్కై బీజేపీ పార్టీతో కలిసి జనసేన టీడీపీ 3 కలిసి పార్టీ గెలిచిందే కానీ లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే కుయుక్తులు కుతంత్రాలు లేకపోతే కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరికి కూడా దమ్ము ధైర్యం ఊరికే మాట్లాడతారు.
ఏదున్నా కూడా వీళ్ళేమో సింగల్గా పోటీ చేసిన వాళ్ళ మాదిరి, అధికారంలోకి వచ్చిన వాళ్ళ మాదిరి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ఏదున్నా మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యం, కల్తీ పాలు, కల్తీ లడ్డు, దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన దుష్ప్రచారం చేసే పరిస్థితి కూడా చేసిన. కల్తీ మద్యం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన, కల్తీ లడ్డు వాళ్ళ అధికారంలో జరిగిన, కల్తీ పాలు వాళ్ళ అధికారంలో జరిగినా కూడా ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం చేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇది ఏదున్నా కూడా ప్రజలు తెలుసుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపాండాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఉందే అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏదున్నా కూడా ఇంత హీనంగా దాంట్లో ఏమేమి కలిపినారంటే పంది మాంసం కలిపినారంటారు, ఆవు మాంసం కలిపినారంటారు, ఎద్దు మాంసం కలిపినారంటారు, ఎద్దుకో కలిపినారంటారు, తర్వాత చేప నూనె కలిపినారంటారు. ఏ రకంగా చూసినా కూడా అన్ని విధాలుగా మా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత మీరు ఏమంటారు, బాత్రూమ్లు కడిగే ఫినాయిల్ కూడా కలిపినా అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని ఎదుర్కోవాలి. మనమంతా కూడా ఏమో అధైర్యపడే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మనమంతా కూడా మన పార్టీతో మనం అందరూ కూడా మీ అందరి సహకారంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మనకి కొండంతంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన పార్టీ ఉంది, మనం ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినాడు, గతంలో పొరపాటు జరిగినా ఈసారి ముందుకు పొరపాటు జరిగే పరిస్థితి లేదు. 2.0 ఈరోజు మన అధికారం వస్తే మన కార్యకర్తలకి సహకారం ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఏదన్నా ఎవరు కూడా అధైర్యపడుకోకుండా ఉండే పరిస్థితి ఉన్నా ఇంకా ప్రజల్లో పోయి ఈ ప్రచారాన్ని ఉధృతం చేసి ఇంకా మన పార్టీ పరంగా ఎన్ని రకాలుగా ఆ రోజు సహకారాలు అందించా అనేది కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రజకులకు కానీ, నాయబ్రాహ్మణులకు కానీ, టైలర్లకు కానీ ఏ ఒక్కరికి కూడా వదులుకోకుండా పార్టీ పరంగా సహకారాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు, పెన్షన్లు ఎంతమంది తీసేసినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి ఒకటి కూడా 2 ఏళ్ళు అయితే దాదాపు 20 నెలలు దాటిపోయినా కూడా కొత్త పెన్షన్ ఇలా 50 ఏళ్ళకే మనం ఆయన పెన్షన్లు ఇస్తా అన్నాడు. ఎస్సీలకి మైనార్టీలకి అంతా కూడా ఇచ్చే పరిస్థితి చేస్తా అని చెప్పిన పరిస్థితి ఉంది. ఏ విధంగా కూడా చేయలే. ఏదున్నా ఈడుండే పరిస్థితి, ఆదోళన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మాట్లాడే పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, బీసీ ఎస్సీ మైనార్టీకి, మహిళలకి, యువతకి, అన్ని వర్గాలతో కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలో కలగబెడతా ఉన్నాం. ఏదున్నా దీనికి అన్ని విధాలుగా అండదండ అంతా కూడా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు లేనిదే ఏ పార్టీ కూడా మనగలేదు, కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ కూడా మనగలు ఉండదని చెప్పేసి కూడా అందరికీ తెలుస్తుంది. ఏదున్నా ఆయన కష్టానికి, జగన్మోహన్ రెడ్డి కష్టానికి ప్రజలు పట్టం కూడా జరిగింది. దాదాపుగా అన్ని విధాలుగా అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లు సోనియా గాంధీతో ఢీకొనేది అంత కష్టం ఉండేది అప్పట్లో. అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత సోనియా గాంధీ గారు 16 నెలలు జైల్లో పెట్టినారు. ఆయన అంటే ఏదైనా భయపడతాడేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి లేకుండా, ఎలాంటి వణుకు బెణకు లేకుండా ధైర్యంగా ఉంటూ మళ్ళా ప్రజల్లోకి వచ్చి పార్టీని ముందుకు తీసుకుపోయారని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఏదన్నా ఈ విధంగా ఎన్నో కష్టాలు అనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుర్తించారు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన 2014లో కూడా ఆయన సపోర్ట్ చేసిన దాదాపు 27 సీట్లు వచ్చినాయి మనకి. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయలే. అయినా ఏదున్నా కూడా అంతే, ఏదున్నా కూడా ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో గెలిచిన వాళ్ళంతా కూడా 21 మంది బయటికి పోయినారు. డబ్బులు కమ్ముడు పోయినారు, మంత్రి పదవులు కమ్ముడు పోయినారు,
ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటే ఈ మన పార్టీని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నం చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. అయినా జగన్మోహన్ రెడ్డి వెనకడికి వేయలే. ఎవరు పోయినా పోని ప్రజలు నా వెంట ఉన్నారు, ఏ విధంగా కూడా భయపడే ప్రసక్తి లేదు, నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ప్రజలు లేకపోయి తెలుసుకుంటా అని చెప్పేసి ప్రజలు లేకపోయి అన్ని విధాలుగా ఆయన ఈ పార్టీ పరంగా అన్ని విధాలుగా ప్రజలు లేకపోతూ ఏదున్నా కూడా ఆయన ఈ పార్టీని నిలబెట్టగలిగినాడు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా 2024లో మన పార్టీ అధికారంలోకి వస్తారనేది అందరికీ నమ్మకంగా ఉండేది. ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే 11 సీట్లు వచ్చాయని చెప్పేస్తే మనకి ఆ రోజే అనుమానం వచ్చింది. 11 సీట్లు ఎట్లా వచ్చినాయి, దాదాపుగా 150 సీట్లు 60-70 సీట్లు రావాల కనీసం అని చెప్పేసి. ఇదంతా గోల్మాల మన ప్రభాకర్ రావు గారు చెప్పినారు. ఇదంతా గోల్మాల అయిపోయింది. 1 గంట వరకు కూడా పోలింగ్ జరిపించి దాదాపుగా 3500 బూతుల్లో 17 లక్షలు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆదోని నియోజకవర్గం ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ నాయకులు, అలాగే కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీడీసీలు, డిప్యూటీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి 16వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామంటే దీనికి ఉదాహరణ ఈ స్పందన అని చెప్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎలా పుట్టిందని చెప్పి ఒకసారి మనమంతా ఆలోచన చేస్తే, ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క నాన్న యొక్క ఆశయాలు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రోజు కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నటువంటి సోనియా గాంధీనే ఎదురొడ్డి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి మా నాన్న ఆశయాలు ప్రజలకు తీసుకుపోతానని చెప్పి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్నే ఢీకున్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ గారు. చరిత్రలో ఎవరు ఏ నాయకుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి మన సెంట్రల్లో అపోజిషన్ చేసి మన రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు. మనం ఆ రోజు చూస్తున్నాం. ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి తల్లి ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా అయ్యారు. అంటే ఇద్దరితో స్టార్ట్ అయింది మన వైఎస్ఆర్ పార్టీ. అంచెలుగా ఎదుగుతూ దాదాపుగా 152 సీట్లు మనం దక్కించుకున్నాం. మనం ఈరోజు మన పార్టీ ప్రజల నుండి పుట్టిన పార్టీ ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఎట్లుంటుంది, వెన్నుపోటు పడిచి ప్రజల్లోకి వచ్చిన పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ. కానీ మన పార్టీ అటువంటి పార్టీ కాదు. ప్రజల్లో నుండి పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఏమైతే సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిశ్చయంతో పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైతే ఇవ్వాలనుకున్నాడో దాన్ని ఇచ్చేంత వరకు నేను 6 నిమిషాలు పోరాడతానని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మి మన జగన్మోహన్ రెడ్డి ఓట్లేసిన తర్వాత మన ఆ రోజు అధికారం చేయించుకున్నాడు. అధికారం చేయించుకున్న తర్వాత మన 19 నుండి 2024లో మన వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉంది ప్రజలకు తెలుసు. తర్వాత మోసపూరిత రాజకీయాలతో మన చంద్రబాబు నాయుడు 24లో వచ్చిన తర్వాత ఈరోజు కంపేర్ చేస్తారు ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉంది, కుటుంబ ప్రభుత్వం ఎలా ఉందని చెప్పి. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా 2 ఏళ్ళు అయింది విసిచ్చుకోపోయినారు. మాకు ఈ కూటమికి చేసి ద్రోహం చేసినాం, మమ్మల్ని మోసం చేశారు కుటుంబ ప్రభుత్వం నాయకులు. కాబట్టి రాబో రోజుల్లో మళ్ళా వైఎస్ జగన్మోహన్ గారినే మరి మేము సీఎంగా చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు నిశ్చయంతో ఈరోజు ఉన్నారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇద్దరమే నాయకులు కూడా, ఎందుకంటే ప్రజల సపోర్ట్ మనకు ఉంది కాబట్టి దాదాపుగా గతంలో కూడా ఎలక్షన్ చూసినాం 40% వచ్చింది మనకి. వాళ్ళు ముగ్గురు కలిస్తే కూడా అంత రాలే. కానీ మన ఒక్క సింగిల్ పార్టీకే 40% వచ్చింది. అంటే ప్రజల్లో మనం ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లో పనిచేసి మళ్ళీ ఈరోజు ముందు పోవాలా. ఎందుకంటే చెప్తున్నాడు జగన్మోహన్ గారు, నేను గతంలో కార్యకర్త మర్చిపోయినాను, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్యకర్తలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి కార్యకర్తలు కూడా దీన్ని ఆలోచన చేయాలా. అలాగే ప్రజలు కూడా మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆదిస్తారు కాబట్టి మనం అందరూ కూడా ఈ పార్టీని ముందుండి నడిపేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మన లోకల్ మాజీ ఎమ్మెల్యే సాంబశెట్టి గారు ప్రతి రాత్రి అర్ధరాత్రి వచ్చినా కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ దాదాపుగా చూస్తున్నాం. 25 ఏళ్ళు 2003 అంటే ఎప్పుడైతే మనం వైఎస్ఆర్ పార్టీ గతంలో రాజశేఖర్ గారి నాయకత్వంలో కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనకం చేయలే సాంబశెట్టి గారు. ఏం వచ్చినా కానీ అర్ధరాత్రి ఎవరు వచ్చినా కానీ ఈరోజు గవర్నమెంట్ లేదు మనకి, అయినా కానీ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం,
ప్రతి ఒక్కరికి ఏమన్నా కానీ మీరు రావాలి, సలహాలు ఏమన్నా మనకి రావాలా, వస్తే మేము చేస్తాం. చేయకుండా ఓకే మాకు ఏం చేయలేదు, మాకు ఏం లేదని చెప్పి చాలా అసంతృప్తిలో ఉన్నారు. కాబట్టి మీరు రాండి మా దగ్గరికి, వస్తే మాకు చేయకపోతే అప్పుడు మీరు అడగాల. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ పార్టీని ముందు తీసుకోవాలని చెప్పి ఈ కార్యకర్తలు వెన్నుంటుంటారని చెప్పి నేను కోరుకుంటూ, మన ఇప్పుడు ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన పెద్దకల్ సురేంద్ర రెడ్డి గారు మనకి 2011వ సంవత్సరం మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపింపబడి మరి ఈ రోజుకు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు అందరికి కూడా ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి మరి మాజీ శాసనసభ్యులు ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, మరియు పట్టణ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారు, మరియు ఇక్కడ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారు, మరియు పట్టణ కొత్తగా ఎన్నికైనటువంటి పట్టణ అధ్యక్షులు దేవా గారు, మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మరియు ఆదోని మున్సిపల్ చైర్మన్ గారికి, అందరికి కూడా వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మరియు పంచాయతీ సర్పంచులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అందరికి కూడా ప్రతి కార్యకర్తకు, అంగన్వాడీ కార్యదర్శి అన్ని తీసుకోవాలి పేర్లు, రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి శ్రీలక్ష్మి గారికి, మరియు అందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఏదైతే అబద్ధాలు చెప్పుతూ పదే అబద్ధాలు చెప్పుతూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ఎవరికి కూడా ధైర్యం ఉన్నటువంటి ఏ పార్టీ కూడా లేకపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీని నడపగలుగుతాడు. ఎంతో మందిని చూసాము ఈ 40-50 సంవత్సరాల్లో. కొన్ని వందల పార్టీలు పెట్టి చుట్టేసి మరి చాప మడిసి మళ్ళీ కొంతమంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ముంచుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు ముంచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితి కాదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఆయన ఎంతో మడమ తిప్పకుండా ప్రతి పేదకు ఏ కుల వర్గ భేదం ఏది లేకుండా మరి మహిళలకు కూడా ఆయన పెద్దపీట వేస్తూ అన్ని బడుగు బలహీన వర్గాల్ని ముందుకు చేస్తున్నటువంటి కృషిని ఈరోజు ఎంతో మంది త్యాగాలు చేస్తేనే ఈ పార్టీ ఇక్కడ నిలబడింది. 11 సీట్లకు పరిమితమైన మరి 11 సీట్లు 1100 మంది అరిసినట్టు 1100 మంది చెప్పినట్టు అసెంబ్లీలో చెప్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడంటే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ మీ మాదిరి రాష్ట్రాలనే అమ్మే వాళ్ళు ఎక్కడా లేరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఈ రోజు రాయలసీమ వాసి అయ్యిండు కూడా మన రైతు లేనిదే రాజ్యం లేదు. ప్రతి ఈ రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం. ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయం చేసుకుంటూనే బతికే రాష్ట్రం. అటువంటి పరిస్థితిని గమనించి రాజశేఖర రెడ్డి గారు మరి అనేక ప్రాజెక్టుల్ని ప్రతి ప్రాజెక్టుని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత, మిగిలిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండి కూడా ఏ ఒక్క ప్రాజెక్టు జోలికి వెళ్లకుండా మరి ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. కేవలం అబద్ధపు హామీలు, అమలు చేయలేని హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. 14 నుంచి 19 వరకు మనం అనేక పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి మరి 151 సీట్లు తెచ్చుకొని మరి పెద్ద మెజార్టీతో మనం తీసుకొచ్చాము ప్రభుత్వాన్ని. ఆ రోజు ప్రతి గ్రామానికి సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ప్రతి ప్రోగ్రామ్ ని నిర్మాణమైనటువంటి బాధ్యతతో, ఖచ్చితంగా మంచి జరగాలనే బాధ్యతతో ఆస్తులుగా సంపాదించినటువంటి ఈ రోజు కట్టినటువంటి ప్రతి సచివాలయం ధరలు పెరుగుతాయి, కానీ అటువంటి స్థిరమైనటువంటి సచివాలయాలు నిర్మించి ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా వృధా కాకుండా బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని
అనేక అబద్ధాలు చెప్పి కూటమి 3 పార్టీలు ఏకమై దెబ్బతీయడం జరిగింది. ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సువర్ణ పాలన, అటువంటి జనరంజక పాలనని మళ్ళీ తెచ్చుకోవాలని ప్రజల్లో ఉంది. దాన్ని చైతన్యం చేసి ప్రజలకి అండగా ఉండి ఏ సమస్య వచ్చినా కూడా మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి సహాయం చేసే వ్యక్తి. మరి అటువంటి నాయకత్వంలో ఈరోజు ఆదోనిని పునర్నిర్మించి ఆదోని ప్రతి కార్యకర్త, ప్రతి జగన్ అభిమాని, ప్రతి వైఎస్ఆర్ అభిమాని, ప్రతి పార్టీ అభిమాని, ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకుడు, ప్రతి కూటమి వ్యతిరేకుల్ని ఏకం చేసి ఆదోనిని నంబర్ 1 గా జిల్లాలో ఆదోని అంటే ఆల్ఫా బీటాలో ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఆదోనే రేపు వచ్చే ఎన్నికల్లో మొదటి విజయం కావాలి, ఆ విజయాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు నా అన్నగారు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమము విజయవంతం చేసి ఈ ఆదోనే ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.